అందరికి దండాలు. టీ10 ఏకదమ్ ముచ్చట్లకు స్వాగతం. చలో రాజక్కొచ్చింది ఇక ముచ్చట మునం పెట్టి చెప్తది. ఎన్నికల ప్రచార సభలల్లా మోడీ సారు మామూలుగా స్పీచ్లు దంచలేదు, ఒక రేంజ్ లో అందుకున్నాడు. మరి ఇదంతా చూసినాక ప్రధాని ఆఫీస్ పరువు తీసిన మొట్టమొదటి వ్యక్తి మోదీ సారేనని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మాట్లాడిండు. ఓట్ల కోసము మతాల మధ్యలో చిచ్చులు రేపిన మొదటి ప్రధానిగా కూడా మన మోడీ సారు చరిత్రలో నిలిచిపోతారని ఎద్దేవా చేసిండ్రు మాజీ ప్రధాని సారు. హిందువుల ఓట్లు దండుకుంటందుకు ముస్లింల మీద విషం చిమ్మిండ్రు. ముస్లింలు అధిక సంతానం కలిగిన వాళ్ళని, గిల్లు దేశానికి వచ్చిన చొరబాటుదారులని అలాని కించపరిచిండ్రు మోదీ సారు. గట్లనే చెయ్యిపాటి మీద కూడా అసత్య ఆరోపణలు చేసి హిందువులను భయపెట్టిండ్రు. ఎన్నికల ప్రచారంలో రాజ్యాంగ సూత్రాలను లెక్క చేయలేదు. మోడీ సారు మళ్ళా అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని పక్కా మారుస్తారు అన్న భయము జనాలలో పుట్టుకొచ్చింది. రాజ్యాంగాన్ని మారవాలంటే మాకు బగ్గ మెజారిటీ కావాలి అని వాళ్ళే చెప్పుకొచ్చిండ్రు. ఇక ఎన్డీఏకి 400 సీట్ల కంటే ఎక్కువ సీట్లు వస్తాయని ఇటు మోడీ సారు అటు అమిత్ షా సార్లు అయితే మళ్ళా చెప్పుకొచ్చిండ్రు అనుకో రాదుర్రి. అందుకే రాజ్యాంగాన్ని మారిస్తే బడుగు బలహీన వర్గాలకు, దళితులకు, బీదలకు అన్యాయం జరుగుతది, రిజర్వేషన్లు ఎత్తేస్తారు అని భయం జొరబడ్డది జనాలకు. ఇక సార్వత్రిక ఎన్నికలతో పాటుగా ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం శాసనసభలకు కూడా ఎన్నికలు పెట్టింది ఎలక్షన్ కమిషన్. అయితే జనరల్ గా పదవి కాలం అయిపోక ముందుకే చట్టసభలకు ఎన్నికలు పెడతారు. ఎందుకంటే మళ్ళా కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావాలన్నాయే, ప్రమాణ స్వీకారం కూడా అయిపోవాలన్నాయే గీ లోపట్నే. కానీ గీతాప కొత్తగా ఎలక్షన్ కమిషన్ ఏం చేసిందంటే అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలల్లా నిన్నటితోనే పదవి కాలం అయిపోయింది. కానీ గీ ముచ్చట పట్టించుకోకుండా గా రాష్ట్రాలకు కూడా మంగళవారం నాడే అంటే 4వ తారీఖు నాడే ఓట్ల లెక్కింపు చేస్తామని ముందుగాల ప్రకటించింది. కానీ జరిగిన నష్టం తెలుసుకొని నాల్క గరుచుకొని గీ 2 రాష్ట్రాలలో ఓట్ల లెక్కింపు ముందలకి జరిపిందన్నట్టు ఎలక్షన్ కమిషన్. అయినా గాని పదవి కాలం ముగిసే నాటికి గా రాష్ట్రాలల్లా కొత్త ప్రభుత్వమే ఏర్పాటు చేయలేకపోయింది. అటెంక రాజ్యాంగపరమైన బాధ్యతలను నిర్వహించడంలా ఎలక్షన్ కమిషన్ ఫెయిల్ అయిందని విమర్శలు కూడా వచ్చినాయి. ఇక గిది గిట్లా ఉంటే కొన్ని ఈశాన్య రాష్ట్రాలల్లా ఓట్లేయమని జనాలు పోలింగ్ ని బహిష్కరించిర్రులా. నాగాలాండ్ లో 6 జిల్లాలు, మణిపూర్ లో 1 జిల్లా మొత్తం ఓట్లేయలేదు. ఏదో కొద్ది మంది ఓట్లేయలేదంటే ఏమో అనుకోవచ్చు గాని జిల్లాలే మొత్తం ఓట్లేయలేదంటే ఏమైంది అనుకుంటున్నారా? వీళ్ళంతా మోడీ సర్కార్ మీద మస్తు గుస మీద ఉన్నారు. పువ్వు పార్టీ మీద ఉన్న కోపం మొత్తాన్ని ఎన్నికలు బహిష్కరించి చూపెట్టిరన్నట్టు. మణిపూర్ లా కాంగ్పోక్పి జిల్లాలున్న కుకీలందరి గిట్ట ఓటేయలేదు. ఇక తూర్పు నాగాలాండ్ రాష్ట్రం ఏర్పాటు చేస్తానని ఇచ్చిన హామీని కూడా నెరవేర్వలేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా మీద మస్తు కోపంగా ఉన్నారు అక్కడ జనాలు. అందుకే నాగాలాండ్ లా 6 జిల్లాల ప్రజలంతా పోలింగ్ ని బహిష్కరించిరన్నట్టు. ఒక దిక్కుంగా ప్రధాని మోడీ సారు ఎన్నికల ప్రచార సభల విద్వేషం చిమ్ముతుంటే, ఇంకో దిక్కేమో ఎన్నికల కమిషన్ కూడా కమలం పార్టీకి కీలు బొమ్మలుగా మారిపోయింది. రాజ్యాంగ విలువలను కాపాడవలసిన ఎలక్షన్ కమిషన్ గిట చేసుడు ప్రజాస్వామ్యవాదులను కలవరపెడుతుంది. గతంలో ఎప్పుడు లేనంతగా ఎన్నికల కమిషన్ తన విశ్వసనీయతను కోల్పోయిందని కూడా చెప్పొచ్చు. అసలుకు ఎప్పుడు ఎన్నికలు జరిగినా గానీ ఎమ్మటే ఏడేడ ఎంతెంత మంది ఓట్లేసిండ్రు, ఓటింగ్ శాతం ఎంత నమోదైంది అనేది ఎమ్మడెమ్మడే ఎలక్షన్ కమిషన్ చెప్తది. కానీ గీసారి గట్ల చెప్పకుండా షానొద్దులో ఆలస్యం చేసింది అన్నట్టు. గిట్లా ఆలస్యం ఎందుకు చేసిందని దీని మీద పౌర సమాజ సభ్యులు కొంతమంది పెద్ద కోర్టు మెట్లు కూడా ఎక్కిండ్రు. ఇక ఎంపిక కమిటీ ఏర్పాటు మీద సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పక్కకు పెట్టి కమలం పార్టీకి అనుకూలంగా ఉన్న 2 కమిషనర్లను కమలం పార్టీ నియమించిన తీరు చూస్తే ఈసీ మీద జనాలకు నమ్మకం లేకుండా పోయిందనుకో రాదుర్రి. అయితే పార్లమెంట్ ఎన్నికలల్లా కొన్ని ఇంట్రెస్టింగ్ ఘటనలు కూడా జరిగినాయి. కాశ్మీర్ లో రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగింది. 5 దశలలో ఎన్నికలు జరిగితే ప్రతి దశలలో కూడా ఓటర్లు ఉత్సాహంగా వచ్చి ఓట్లేసిండ్రు అన్నట్టు. ఆడ ఉగ్రవాదం పెరిగిన కానుంచి జమ్మూ కాశ్మీర్ లో ఓట్లేసేందుకు ఇష్టపడలే జనాలు. కానీ కేంద్ర ప్రభుత్వము రాజ్యాంగంలో ఉన్న 370 అధికారాన్ని రద్దు చేసుడు, ఆ రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చుడు, ఇవన్నీ మార్పులు చేర్పులు జరిగినాక మొట్టమొదటిసారి గిడ ఎన్నికలైనవి అన్నట్టు. అయితే కాశ్మీర్ లోయల శాంతి సుస్థిరతలను సాధించింది. అందు గురించే మేము విజయం సాధించడం కాబట్టినే ఓటర్లు గింత మంది ఓట్లేసిండ్రని మోడీ సార్ చెప్పుకొస్తుండు. కానీ జనాలేమో వాళ్ళకున్న కోపాన్ని బ్యాలెట్ రూపంలో చూపెట్టిరని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి ఇక చూడాలే రేపు ఏం జరగబోతున్నదో. మీరేమనుకుంటున్నారు? కామెంట్ రాసడం మర్చిపోకుండ్రి. గిది ఇయాలటి ఏకదమ్ ముచ్చట. మళ్ళీ రేపు ఇంకో ముచ్చటతోని మళ్ళీ కలుద్దాము. అదివరదాకా చూస్తూనే ఉండుర్రి టీ10.